మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయన్న విషయం అయితే మీ అందరికీ తెలుసు కదండి. సో ఆ ఐటీ ఎగ్జామ్ వరకు అయిందనమాట. ఇంకా ఒక ఎగ్జామ్ ఉంది. అంటే ఐటీ అంటే స్కూల్ చాయిస్ ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. కొంతమంది ఏఐ చూస్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఐటీ చూస్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళ స్కూల్ ఏంటంటే ఐటీ చూస్ చేసుకుంది అనమాట. సో ఐటీ ఎగ్జామ్ రాసి వెళ్తున్నాం అనమాట. సో కార్లో చూసారు కదా, నలుగురు ఉన్నారు. ఎందుకంటే మేము కొంచెం ట్రాఫిక్ తగ్గిద్దాము, ఎవరో ఒకళ్ళే అందరిని పిక్ చేసుకుని వద్దాము అన్నట్టుగా ఒకసారి మాట్లాడుకొని అలాగా తిరుగుతున్నాం అనమాట. సో ఈరోజు వీణా కార్లో ఇదిగోండి నలుగురు ఎక్కారు వెనక. అందరినీ తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నాం. అండ్ ఈ రోజు చాలా డ్రామా జరిగిందనమాట. ఎందుకంటే ఐటీ ఎగ్జామ్ ఓన్లీ 2 hours. చాలా మంది పేరెంట్స్ అక్కడే ఉన్నారు, మదర్స్. సో వాళ్ళు చెప్పారన్నమాట ఏం జరిగింది ఏంటి అన్నదంతా. నేను ఇంటికి వెళ్ళాక మీకు కూడా షేర్ చేస్తా. వచ్చేసాం ఇంటికి. అమ్మమ్మ అందరికి ఒకటే సెట్ కదరా. ఈరోజు స్కూల్లో మస్తు డ్రామా జరిగిందంట. సో వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసాము. ఈరోజు స్కూల్ దగ్గర ఒక పెద్ద డ్రామా లాగానే అయిందనమాట. వి ఆల్ నో 10:30కి ఎగ్జామ్ అంటే 10 o'clockకి గేట్స్ క్లోజ్ అయిపోతాయి. జనరల్గా మనం 9:50, 9:30 ఆ టైం కల్లా వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఈరోజు చాలామంది అంటే ఐటీ ఎగ్జామ్ అనమాట. కొంతమంది పేరెంట్స్ అక్కడే కూర్చుని ఉన్నారు. వాళ్ళు చెప్పారనమాట ఇదంతా. ఎందుకంటే నేను డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేసాను, అక్కడ లేను, మళ్ళీ నాకు వంట పని ఇవన్నీ ఉంటాయని. సో ఒక అమ్మాయి ఏంటంటే రేపు అనుకున్నదట ఎగ్జామ్, ఈరోజు రాలేదు. అప్పుడు 9:58కి ఏమో టీచర్ కాల్ చేస్తే అప్పుడు పరుగున వచ్చిందన్నమాట. బట్ వాళ్ళు రీచ్ అయ్యేసరికి 10:35 అయిపోయింది టైం. సో 10:35 అయిపోయింది కాబట్టి ఇంకా స్కూల్ అక్కడ లోపలికి అలౌ చేయలేదన్నమాట. మొత్తం స్కూల్ టీచర్స్ వాళ్ళు వీళ్ళు అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవ్వరు ఆమెని లోపలికి వెళ్ళి మాట్లాడొస్తున్నారు, బట్ ఆమెను బయటికి పంపించేస్తున్నారు. అలాగా పాపం అసలు అలౌ చేయలేదన్నమాట. ఇది ఐటీ ఎగ్జామే. మరి కొంతమంది రాయొచ్చు అంటున్నారు, కొంతమంది రాయకపోయినా పర్వాలేదు, 10th పాస్ అయిపోద్ది అంటున్నారు. అసలు ఒక క్లారిటీ లేదనమాట. జనరల్గా ఇప్పుడు సెకండ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, సెకండ్ ఇన్ ద సెన్స్ బెటర్మెంట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా. సో బెటర్మెంట్ ఎగ్జామ్లో రాసుకోవచ్చు మళ్ళీ అని అంటున్నారు. కొంతమంది ఏమో ఐటీకి బెటర్మెంట్ లేదు అంటున్నారు. అసలు ఐటీని కన్సిడర్ చెయ్యరు ఐటీ ఎగ్జామ్ని పర్సంటేజ్ కౌంట్ చేయడంలో. సో ఐటీ ఎగ్జామ్ రాయకపోయినా పర్వాలేదు అని అంటున్నారు కొంతమంది. రాయకపోతే బోర్డు ఎందుకు పెడతారు, సో ఖచ్చితంగా రాయాలి అది కూడా అని అంటున్నారు కొంతమంది. సో అసలు ఒక్క క్లారిటీ లేదనమాట అంటే దీని గురించి. బట్ పాప అమ్మాయిని చూస్తే మాత్రం చాలా బాధ అనిపించిందంట. అక్కడ అందరికీ బాగా ఏడ్చిందంట. ఇంకా తెలుసు కదా ఎట్లా ఉంటారో వాళ్ళకు కూడా. బట్ సంహౌ రేపు అనుకున్న ఎగ్జామ్ ఈరోజు మిస్ చేసుకున్నారంట. పాపం అనిపించింది, కానీ బ్యాడ్ టైం అంతే. ఇది కౌంట్ చేయకపోయినా పర్వాలేదు, మిగతా ఎగ్జామ్స్ అన్నీ బాగా రాస్తే 10th పాస్ అయిపోవచ్చు అంటే ఇయర్ వేస్ట్ కాదు, లేకపోతే మళ్ళీ ఇయర్ వేస్ట్ అవుద్దట. ఇయర్ వేస్ట్ అవడం అంటే అది కూడా 10thలోనే ఎంత బాధ అనిపిస్తుంది కదా. మరి ఏమవుద్దో ఏమో, నాకైతే తెలీదు రూల్స్ గురించి పెద్దగా అని తెలీదు. మళ్ళీ సెకండ్ టైం రాయొచ్చా రాయకూడదా, ఇది కన్సిడర్ చేస్తారా చెయ్యరా, రాయకపోతే పాస్ చేయరా 10th ఏంటి అన్నది అస్సలు ఐడియా లేదు నాకు. బట్ అది ఇవాళ జరిగిన దాంతో ఇన్ని డౌట్స్ వచ్చినాయి అనమాట. క్లారిటీ లేదు ఇవన్నీ ఏమీను. సరే ఇంకొక ఎగ్జామ్ ఉంది విచ్ ఈస్ సోషల్. దానికి చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 7 days మధ్యలో హాలిడేస్ వచ్చినాయి. ఎందుకంటే మధ్యలో హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ ఉందనమాట. వీళ్ళది హిందీ కాదు తెలుగు కాబట్టి ఫస్ట్ అయిపోయింది వీళ్ళకి తెలుగు. సైన్స్కి ముందు తెలుగు అయింది. సో ఇప్పుడు సోషల్కి ఆరామ్గా బిందాస్గా ఆడతా పాడతా చదువుకొని రాసుకోవచ్చు అనమాట. 7 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి. సో అది ఈరోజు ఎగ్జామ్ అయితే ఐటీ ఎగ్జామ్ కాబట్టి జుజుబి అంతా మంచి, అంటే వాళ్ళకి చాలా ఈజీ కదా, మంచిగా రాశారంట. 50 మార్క్స్కే ఉంటుంది ఈ పేపర్. సో ఎగ్జామ్కి అయితే మాత్రం అమ్మ అందరూ టైంకి వెళ్ళడం, టైంకి కాదు టైం కన్నా ముందు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సో మేమైతే ఆల్మోస్ట్ ఎవ్రీడే 9 కల్లా ఇంట్లో స్టార్ట్ అయిపోవడం. ఎక్కడి నుంచి 15 minutes డ్రైవ్, బట్ స్టిల్ 9 కల్లా ఇంట్లో స్టార్ట్ అయిపోయి 9:15 కల్లా అక్కడ రీచ్ అయిపోతున్నాము. అన్ని క్రాస్ చెక్ చేసుకొని మావయ్య గారు అడుగుతారు ఐడి కార్డు ఉందా, హాల్ టికెట్ ఉంది. ఎందుకంటే ఐడి కార్డ్ లేకపోయినా సరే లోపలికి అలౌ చేయరు. యూనిఫామ్, ఐడి కార్డ్, హాల్ టికెట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండాలన్నమాట. సో ఒక అబ్బాయి అయితే ఐడి కార్డ్ మర్చిపోయి వచ్చాడు మొన్న లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు. అంటే వాళ్ళు స్కూల్ బస్లో వచ్చారన్నమాట. స్కూల్ బస్లో వదిలేసాడట ఐడి కార్డు. ఆ బస్సు ఏమో పార్కింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. మళ్ళీ ఆ బస్ డ్రైవర్ని కనుక్కొని వాళ్ళని ఫోన్ చేసి మళ్ళీ బస్ నుంచి తీసుకొని వచ్చాక అప్పుడు వేసుకొని మళ్ళీ టైం అవ్వకూడదు, టైం అయ్యే లోపల ఎంటర్ అయిపోవాలి. సో ఐడి కార్డులు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక్కొక్కసారి ఇట్లాంటివన్నీ చూడడానికి అవుతుంటుంది అనమాట. ఇవి 2 అయినాయిలేండి ఇప్పటి వరకు అయితే నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్లో అయితే. సో ఇంకొక ఎగ్జామ్ అయిపోతే బోర్డ్స్ డన్. చూద్దాం ఇంకొక ఎగ్జామ్ ఎలా రాస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే అన్ని బాగానే రాశారు, ఎక్సెప్ట్ మ్యాథ్ అన్ని బాగానే రాశారని చెప్పారు. సో చూడాలి. ది మోస్ట్ అవైటెడ్ పార్సల్ ఇస్ హియర్.
ఓపెన్ చేయరా, ఇద్దరు పోటీ పడుతున్నారు ఓపెన్ చేయడానికి. రాగానే కేర్ఫుల్ విత్ యువర్ ఫింగర్స్. అరే అది రివర్స్ ఉందారా, ఒక దిస్ సైడ్ అప్ అన్నారు కదా. ఓకే, దాన్ని ఏదో డైసెక్ట్ చేసినంత చేస్తున్నావురా. సిజర్స్ తెచ్చుకోవచ్చు కదా కత్తితో కన్నా. ఒరే ఒరే అటు సైడ్ కూడా అన్న మరి, ఎడ్జ్ ఎడ్జ్. ఓహో రంప పెట్టి వస్తున్నాడు. ఓకే, వాట్ ఈజ్ ఇట్? ఐ నో ఇట్. ఇదిగోండి, ఇది వేయింగ్ మిషన్ అనమాట మనం ఆర్డర్ చేసింది. అబ్బా ఈరోజు రోజు వెయిట్ చూసుకుంటా ఉన్నారు. వేయింగ్ మిషన్ పాడైంది, ఆల్రెడీ ఉంది ఒక పాతది, బట్ అది పాడైంది. దానిలో బ్యాటరీ ఏంటంటే ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ అది ఎక్కడ దొరకట్లేదు. సో దానికన్నా ఒక AAA బ్యాటరీ ఉండేదో AA బ్యాటరీ ఉండేదో ఆర్డర్ చేద్దామని అది ఆర్డర్ చేసా. సో దీనికి ఇలాగా ఈ బ్యాటరీస్ అనుకోండి మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. సో అందుకని ఇది ఆర్డర్ చేశాను అనమాట. కూల్ చేస్తాం సేమ్. నైస్ స్లీక్. ఈజ్ ఇట్ మిర్రర్? గ్లాస్ పెట్టచ్చు. ఇదిగో బ్యాటరీస్ కూడా ఇచ్చారు కదా. ఇది కాస్ట్ కూడా 399 ఏమో పడింది. 400 అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఒక వెయింగ్ మిషన్ ఉంటే మనకు కూడా మానిటర్ చేసుకోవడానికి మన వెయిట్ ఎంత ఉన్నాం ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా, అందుకని ఆర్డర్ చేశాను అనమాట. ఆల్రెడీ ఉండేది, అదే చెప్పాను కదండి, బ్యాటరీ దొరక్క రౌండ్ బ్యాటరీ ఇది చేయాల్సి వచ్చింది. ఓకే పెట్టి తివ్వా. సరే ఓకే బ్యాటరీ పెట్టాము. తిప్పు. ఆన్ అయింది. Who wanna test first? స్ట్రేట్ చూడు. ఏంద్ర జై శ్రీరామ్ ఎందుకు మధ్యలో కొత్తదనా? సో మొత్తానికి కొత్త ఇది బాగానే ఉంది. ఇది ఆటో ఆన్ అండ్ ఆటో ఆఫ్ అనమాట. అదే మనం ఏమి వెయిట్ అయిపోతే అదే ఆటో ఆఫ్ అయిపోతుంది. వెనకేం ఇవ్వలేగా ఆన్ అండ్ ఆఫ్? ఇవ్వలేదు, ఆఫ్ అయిపోతుంది. మరి ఇది కూడా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ మనం కింద పెట్టి వెయిట్ వేస్తే ఆటో ఆన్ అవుద్ది. సో ఇఫ్ యూ వాంట్ ట్రై, స్లీక్, చాలా స్లీక్ ఉంది. ఇదిగోండి ఇంత స్లీక్ ఫెస్టివ్ ఉంది. సో మీరు కూడా ఒకవేళ వెయింగ్ మిషన్ కోసం చూస్తున్నట్టయితే ఇదైతే బాగానే ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే. చెప్పాను కదా దీని ప్రైస్ 399. అమెజాన్లో ఆర్డర్ చేసా. కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. కోర్స్ ఎగ్జామ్స్ అంటే కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. పేరెంట్స్గా మనకి ఉంటుంది, పిల్లలుగా వాళ్ళకి ఉంటుంది. బట్ వీలైనంత ఈ లాస్ట్ మినిట్లో వాళ్ళని టెన్షన్ పెట్టడం కన్నా వాళ్ళని కొంచెం రిలాక్స్డ్గా కూల్గా ఉండేలా చేయడమే బెటర్ అని అనిపిస్తుంది అనమాట. సో అందుకని వాళ్ళు ఎగ్జామ్ 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 అని పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళని అంత ప్రెషరైజ్ చేయకుండా కొంచెం వేరే వేరే యాక్టివిటీస్ అంటే బయటికి వెళ్ళి చేసేయని కాదు, కొంచెం బ్రేక్ తీసుకొని మధ్యలో ఆల్రెడీ వరల్డ్ కప్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు టైం దొరుకుద్దా, ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ చూద్దామా అన్న ధ్యాసలోనే ఉంటారన్నమాట. సో మధ్యలో మ్యాచ్ చూడడానికి కూడా ఓకే కొద్దిసేపు చూడు అని అట్లా, ఎందుకంటే బ్రేక్ కూడా అలా వచ్చింది కాబట్టి అలాగా కొంచెం వాళ్ళని కొంచెం చిల్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నాం అనమాట, ఎక్కువ ప్రెషరైజ్ చేయకుండా. అండ్ అలాగే ఫుడ్ కూడా వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి బాగా ఇష్టమైంది డిన్నర్కి ఏంటంటే పరాటాస్. సో ఈరోజు మేథీ పరాటా చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఏదో ఒక పరాటాలే చేస్తున్నా ఈ మధ్య. పన్నీర్ పరాటా అని, మేథీ పరాటా, క్యారెట్ పరాటా, బీట్రూట్ పరాటా ఇట్లాంటివే చేస్తున్నాను. సో మేథీ పరాటా చాలా ఈజీ చేయడం. అండ్ ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు మెంతికూర చాలా చాలా మంచిది బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి, ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చే అలర్జీస్ని తగ్గించడానికి, ఇట్లా చాలా విధాలుగా మంచిది. సో అందుకని మెంతికూరని చాపర్లో వేసి జస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేస్తాను అనమాట. దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం యాడ్ చేశాను అంతే. కావాలంటే ఆనియన్ ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ నేను అవి ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ పసుపు, ఉప్పు, కారం కొద్దిగా వేసాను. జనరల్గా నేను చపాతీ పిండిలో ఉప్పు వెయ్యను, కూరతో నంచుకొని తింటాం కాబట్టి. బట్ పరాటాస్లో ఏంటంటే పిల్లలు పెరుగుతో నంచుకొని తింటారు. సో అందుకని కొద్దిగా వేస్తా అనమాట సాల్ట్. అంటే మనం ఏదైతే స్టఫింగ్ చేస్తున్నామో మధ్యలో దాంట్లో కొద్దిగా వేస్తా. సో దీనిలో స్టఫింగ్ లాగా కాకుండా పిండిలోనే మొత్తం ఈ మెత్తికూర అంతా వేసేసి మొత్తం ఇట్లా సాఫ్ట్గా కలిపేసుకోవాలన్నమాట. సో మెత్తగా కలుపుకొని మనం ఏ చపాతీ చేస్తున్నా సరే పిండి నానడం చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ కొద్దిసేపైనా నానాలి. సో పిండి నానడానికి అలా పెట్టేసి నెక్స్ట్ ఇంకా ఒకసారి మంచిగా మెదిపేసుకొని చపాతీలు చేసేసుకోవడమే. పిల్లలు ఆకుకూరలు ఇష్టంగా తినట్లేదు అనుకుంటే ఇలాగా చపాతీలో మిక్స్ చేసి ఇవ్వడం కూడా ఒక మంచి ఐడియా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. నార్మల్ పరాటాస్ లాగా అంటే మన చపాతీస్ లాగా చేసేసుకోవడమే. అండ్ ఇది కాల్చేటప్పుడు నూనె కాకుండా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది.
సో ఫైనల్గా ఇంకా జస్ట్ 1 ఎగ్జామ్ టు గో, అదొక్కటి రాసేస్తే పిల్లలు ఫ్రీ అయిపోతారు, మనము ఫ్రీ అయిపోతాము. అది కూడా సోషలే కాబట్టి ఎక్కువ భయపడట్లేదు. ఎక్కువ మంది పిల్లలు భయపడేది ఈదర్ మ్యాథ్ ఆర్ సైన్స్, లేదు అని అంటే లాంగ్వేజ్, వీటికి ఎక్కువ భయపడతారు. సోషల్కి ఇంతవరకు నాకు సోషల్ అంటే భయం అని చెప్పంగా ఎవరిని వినలేదన్నమాట. అండ్ ఆబ్వియస్లీ మార్క్స్ కూడా బాగానే వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో అందుకనే సోషల్ అంటే చిల్లు ఉన్నారు ఫుల్. చూడాలి. కాకపోతే ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే మనకి లాస్ట్కి పర్సంటేజ్ కౌంట్ చేయడానికి. మనకి పర్సంటేజ్ ఏంటంటే ఓన్లీ టాప్ 5 సబ్జెక్ట్స్ పర్సంటేజ్ కౌంట్ చేస్తారంట. అంటే బోర్డ్ ఏమి పర్సంటేజ్ కౌంట్ చేసి ఇంత పర్సెంట్ అనేం గ్రేడ్ చేయదు, జస్ట్ స్కూల్ మనకి ఇస్తుందట కౌంట్ చేసి పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏంటి అన్నది. అండ్ ఇదిగోండి నా పరాటాస్ కూడా రెడీ అయిపోయినాయి. చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. వేడి వేడిగా తింటే అసలు కూర కూడా అవసరం ఉండదు. పిల్లలైతే పెరుగుతూనే తినేస్తారు. ఇట్లా ఫోల్డ్ చేసి చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా వస్తాయో. మీరు కూడా చపాతీలోకి ఏదో ఒకటి కలిపేయడానికి ట్రై చేయండి, ఒక వెజ్ని యాడ్ చేసినట్టే కదా. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.